ప్రస్తుతం ఉందో మాట్లాడడానికి 11వ వార్డు అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? బాగానే జరుగుతుందమ్మా. ఇప్పుడు మా ఊరిలో మొత్తం మా ఇబ్రహీంపల్లి కౌన్సిలర్ వార్డుకు సంబంధించి 1299 మంది ఓటర్లు ఉన్నారు. ఆ 1299 మందిలో కొద్దిగా ఒక చనిపోయిన వాళ్ళు కానీ అదర్స్ కొంతమంది లేని వాళ్ళు కానీ ఒక 56 మెంబర్స్ని రెక్టిఫై చేసినాం. మిగిలిన మాకు వచ్చేసి 1200 ఓట్స్ ఉంటాయి. ఆ 1200 ఓటర్స్ను కలుస్తున్నాం. ప్రతి గడప గడప పోతున్నాం. మేము అందరినీ కలుస్తున్నాం. మంచిగా అందరు ఆదరిస్తారు, అందరు కలిపి దీవిస్తున్నారు. మనం అత్యధిక మెజారిటీ తోటి కూడా మేము గెలవడానికి ప్రయత్నానికి అందరు ప్రతి కార్యకర్తను కూడా కలుస్తున్నాం. ఎట్లుండబోతుంది పోటీ? ఎట్లుండబోతుంది? మరి మీరు గెలుస్తారు అనుకుంటారా? తప్పకుండా గెలుస్తామమ్మా. మేము 100% గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామంలో ఉన్న కానీ మా కాలనీలో ఉన్న కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించే విధానం చూస్తే మాకు ఖచ్చితంగా గెలుపు ఖాయమని మాకు అర్థమవుతుందమ్మా. 100% మేము గెలుస్తాం. ప్రణాళిక ఏం సిద్ధం చేసుకున్నారు? మీ ఫ్యూచర్ విజన్ ఏంది అసలు ఈ గ్రామం పట్ల? ఆల్రెడీ మా కాలనీ వాసులకు, మా ఇబ్రాహీంపల్లి, మా గ్రామస్తులకు, జాతిగట్ట వాసులకు అందరికీ తెలుసు మేము విజన్ ఎట్లా చేస్తాం, ఏం వర్క్ చేస్తామని. అందరూ ఏమిందంటే ఉచిత హామీలు ఏదో వచ్చేసి మేము ఆ హామీలు ఇస్తాం, ఈ హామీలు ఇస్తామని ఏదో ప్రణాళికలు పెట్టుకొని చెప్తారు. మేము ప్రణాళికలు చెప్పేటోళ్ళం కాదు, పని చేసేటోళ్ళం మేము. ఇప్పటికే నేను అధికారంలో లేకుండా కూడా గత 4 నెలల నుంచి ఇబ్రాహీంపల్లికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో 1,66,00,000 నిధులు తీసుకొచ్చినాం. మా జనాలకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అధికారంలో లేనప్పుడైనా 1,66,00,000 నిధులు తెచ్చిందంటే అతనికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇబ్రాహీంపల్లి గ్రామాన్ని మనకున్న అనుబంధ కాలనీలను డెవలప్ చేస్తారని ప్రజలు నన్ను దీవిస్తారు. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. మేము గడప గడపకి వెళ్ళాలి, ప్రతి ఓటర్ను కలవాలి. ఈ ఓటర్లు కలవడానికి సమయం సరిపోదు. మనం ఒక్కొక్క ఇంటికాడికి పోయి ఇప్పేసుకొని మళ్ళీ లోపలికి పోయి తిరిగి అదంతా వృధా సమయం కాకుండా ప్రతి ఓటర్ను కలిసి ప్రతి ఓటర్ను మేమేం చేస్తామనేది చెప్పి వాళ్ళ మనసులో ఏదో తెలుసుకోవడానికి ఆ విధంగా చెప్పులు వేసుకోకుండా మేము ప్రతి గడప గడపకు తిరుగుతున్నాం. వేసుకోకుండా పోతే గెలుస్తారని ఏమన్నా ఏం లేదమ్మా. ఎందుకంటే మేము ఓటర్లను కలవాలి, మేము త్వరగా అందరినీ కలవాలి. ఏముందంటే ఇప్పుడు రోజు వేసుకొని తిరగడం అట్లా చేయడం టైం వేస్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళందరినీ కలవడంలా మాకు ఆనందం ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా చెప్పుకుంటారు, చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాం. కానీ అట్లాంటిది ఏమి ఇబ్బంది లేదు, అట్లా ఏం లేదు. సో ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు హామీలు ఇస్తుంటారు, మేనిఫెస్టోలు చూపిస్తుంటారు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు. ఎలక్షన్స్ తర్వాత అత్తపత్త లేకుండా పోతారు. మరి అసలు మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి, మీరు ఎలక్షన్స్ తర్వాత ఎట్లుంటారు? నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, వాళ్ళు మేనిఫెస్టోలు ఏదో పెట్టేసి బూటకం మాటలు మాట్లాడేసేసి టైంపాస్ చేసేసి పోయేటోని వ్యక్తిని కాదు నేను. మా ఊరిలో నేను ఇంతకు ముందుగా సర్పంచ్కి పోటీ చేసినాం. ఒక 6 ఓట్ల తేడాతోటి మేము ఓడిపోవడం జరిగింది. కొంతమంది ఓడిపోయినబడే అక్కడికి వెళ్ళడం, ఇక్కడ ఊరిలో ఉండకపోవడం, కలవకపోవడం చేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో ఊరు చూడడానికి వస్తారు. కానీ నేను అట్లాంటి వ్యక్తిని కాదు. నేను ఓడిపోయినా కూడా ఊరితోటే ఉన్నా. 7 సంవత్సరాల కాలం నుంచి కూడా ఊరిలోనే ఉండి ప్రతి గడప గడపకు తిరుగుకుంటూ ప్రతి దాని పెళ్ళిళ్ళైనా, కార్యాలైనా, చావులైనా ఏదున్నా ముందుంటున్నా, అన్నిట్లలో నేను ముంగలుంటున్నా. కాబట్టి ఈసారి మళ్ళీ ప్రజలు నా కోసం, అందరూ నా కోసం వస్తారు. ఆ విధంగా మేము ముందుకు పోతాం. పథకాలు అంటారా, ఆ పథకాలు ఎవడెవడో ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు చెప్పిపోతారు. కానీ నేను చేసి చూపిస్తా. నా తత్వం ఒక్కటే. మా నాన్నగారు పైన గోపాల్ రెడ్డి ఊర్లో బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మేము అధికారం రాకముందే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిస్తాను 6 మంత్స్ నుంచి ఎమ్మెల్యే గారితో కొట్లాడి చేసి వాళ్ళు మా మీద 1,66,00,000 నిధులు ఇచ్చిర్రు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. కొన్ని అయినాయి, కొన్ని ఇప్పుడు కోడ్ ఉన్నందుకు ఆగింది. ఎలక్షన్ అయిపోయింది, అది కూడా జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళకి అంతకు మించి నేను ఏం అభివృద్ధి చూపిస్తా? వీటితో పాటు ఇంకొక 2-3 కోట్ల రూపాయల నిధులను మా వార్డుకు తీసుకొచ్చి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. అంతే. కేసీఆర్ అనేట ఆయన మాటలు కూర్చొని ఫామ్ హౌస్లో చెప్తాడు, రేవంత్ రెడ్డి చేసి చూపిస్తాడు. మా ఎమ్మెల్యే కూడా మేము అడిగిన వెంబడే కాదనకుండా నిధులు ఇచ్చి అభివృద్ధిని అనేది చేసి చూపిస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వార్డు ప్రజలకి? ఏం లేదు, అభివృద్ధి నేను చేయడానికి ముందుకు వస్తున్నా. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మా చైర్మన్ దేవర సమతా వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో వాళ్ళ ప్యానల్లో నేను నుంచొని వాళ్ళ సహాయ సహకారాలు, కాళయాదయ్య గారి సహాయ సహకారాలతో మా మున్సిపల్ వార్డు 11వ వార్డును ఉన్న 18 వార్డులల్లో నంబర్ 1 పొజిషన్లో అభివృద్ధి అనేది ఏందో చేసి చూపించడానికి మేము కంకణం కట్టుకొని ముందుకు తిరుగుతున్నాం. అన్న మీరు చెప్పండి, మరి ఆయన మీ ముంగట్నే చెప్తా అంటున్నాడు, చేస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉందా మీకు? చేస్తాడు అని చెప్పేసి 100% మేడం. మొట్టమొదటిసారిగా చెవేళ్ల ప్రాంతం మరి మున్సిపాలిటీ ప్రాంతంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు. ప్రచారంలో భాగంగా మా అన్న మదన్న ఇప్పుడు ప్రచారంలో ఎక్కడ వెళ్ళినా సరే గ్రామ ప్రజలు, పెద్దలు మంగళ హారతుల చేత, మమతాను రాగాల చేత, సోదర భావాల చేత, ప్రేమను రాగాల చేత స్వాగతం పలుకుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే
గెలుపు ఖాయమైపోయింది, మెజార్టీ మాత్రమే మిగిలిందనే విధంగా ఉంది. ఎందుకంటే కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? లేదు, ఎందుకంటే మా నాయకుడు నీతిగల నాయకుడు, నిజాయితీ గల శ్రామికుడు, సేవకుడు, నాయకుడు, సేవకుడే నాయకుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలనే వ్యక్తి కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే వ్యక్తి మదన్నను తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే మదన్న వెనకాల ఉన్నది డివిఆర్ అన్న వెనకాల ఉన్నది మా ఎమ్మెల్యే కాళే యాదన్న. చేవెళ్ళ మున్సిపాలిటీ అభివృద్ధి ఆశయంగా, అభివృద్ధి లక్ష్యంగా, మరి అందరి శ్రేయస్సు కోరుకునే శ్రామికుడు డివిఆర్ అన్న. ఆయనకు ఎమ్మెల్యే కాళే యాదవ్ తోడు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లో భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. డివిఆర్ అన్న చాలా మంచోడు, పిలిస్తే పలికేటోడు, పని చేసేటోడు. ఇది అందరికీ తెలుసు. ఇలా కుల మత వర్గ వర్ణ జాతి ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నకు తోడున్నారు. అన్నను భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది.